ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నట్టుగా నాటకమాడుతూ అడ్డంగా దొరికిపోయిన జ్యోత్స్న. ఇదేంటి? ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నట్టు నాటకమాడమేంటి? అసలు ఏం జరిగింది అని తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఎపిసోడ్ని అయితే పూర్తిగా చూడండి. అలాగే కార్తీక దీపం సీరియల్లో ముందుగా ఏం జరగబోతుంది అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే గనక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా జ్యోత్స్న అయితే తన రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అటు ఇటు తిరుగుతూ 10 కోట్ల రూపాయలు చేతి వరకు వచ్చి మిస్ అయిపోయినాయి. నేను కరెక్ట్గా వచ్చేసినీలే నా అకౌంట్లో వేసుకుందాము అనుకున్నాను. లాస్ట్లో మిస్ అయిపోయింది. ఇప్పుడు డాడీ ఆస్తి కూడా నాకు వచ్చేలాగా చేయట్లేదు. ఆస్తిని కూడా పెళ్లి చేసుకుంటే కానీ నీ పేరు మీదకి రాయను అని డాడీ అగ్రిమెంట్ రాశాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎవరిని పెళ్లి చేసుకుంటే నాకు ఆస్తి వస్తుంది? నాకు ఆస్తి కావాలి. ఎందుకంటే ఆస్తిలో పుట్టి పెరిగిన నేను ఆస్తి లేకుండా నేను బ్రతకలేను. ఆస్తి ఉంటేనే నేను బ్రతకగలను. ఏం చేసైనా సరే ఆస్తిని నా సొంతం చేసుకోవాలి అని జ్యోత్స్న ఆలోచిస్తూ ఉంటుంది. డాడీ పెళ్లి చేసుకుంటేనే ఆస్తి రాస్తానన్నాడు కదా, నేను పెళ్లి చేసుకున్నట్టుగా నాటకం ఆడతాను. నా ఫ్రెండ్ సురేష్ ఉన్నాడు కదా, వాడిని పిలిపించి నేను వాడు గుడిలో పెళ్లి చేసుకున్నట్టుగా దండలు వేసుకుని వచ్చి వాళ్ళను నమ్మించి ఆస్తిని నా పేరు మీదకి రాయించుకున్న తర్వాత అందరినీ కూడా బయట గెంటేసి నేను ఒక్కదాన్నే ఈ ఆస్తిని అనుభవిస్తాను. అంతా పెళ్లి కొడుకులాగా నాటకం ఆడినందుకు వాడికి ఒక 2 కోట్లు పడేస్తే వాడే కుక్క పిల్లలాగా ఆ 2 కోట్లు పట్టుకుని వెళ్ళిపోతాడు అని జ్యోత్స్న మాస్టర్ ప్లాన్ అయితే వేస్తుంది. ఇంకా వెంటనే తన ఫ్రెండ్ సురేష్కి అయితే ఫోన్ చేస్తుంది జ్యోత్స్న. ఫోన్ చేసి, అరే సురేష్, నువ్వు నేను పెళ్లి చేసుకున్నట్టుగా నాటకం ఆడాలరా. అలా నాటకమాడితే నీకు 2 కోట్ల రూపాయలు ఇస్తాను అనేసరికి అసలే డబ్బులు లేక కకృతిలో ఉన్న సురేష్ అయితే సరే అలాగే చేస్తాను అని చెప్పి నెక్స్ట్ డేకే ప్లాన్ చేసుకుంటారు పెళ్లి చేసుకోవడానికి. ఇంకా వెంటనే వాళ్ళంతట వాళ్ళే మేకప్ స్టూడియోకి వెళ్ళి పెళ్లి కూతురు పెళ్లి కొడుకులాగా రెడీ అయ్యి ఒక డూప్లికేట్ తాళి తన మెడలో వేసుకొని ఇంకా ఇద్దరు కూడా దండలు వేసుకొని సడన్గా శివన్నారాయణ ఇంటికైతే ఎంట్రీ ఇస్తాడు. శివన్నారాయణ అలాగే దశరథ ఇద్దరు కూడా హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటారు. అలా పేపర్ చదువుతూ ఉన్నప్పుడు సడన్గా సురేష్తో పెళ్లి చేసుకున్నట్టు దండలు మార్చుకొని సడన్గా ఎంట్రీ ఇస్తుంది జ్యోత్స్న. వాళ్ళిద్దరిని గుమ్మం దగ్గర చూసినా దశరథ శివన్నారాయణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ, జ్యోత్స్న, ఏంటి నువ్వు చేసిన పని? అసలు ఎవరు అతను? ఎవరిని పెళ్లి చేసుకున్నావు? అసలు ఈ పెళ్ళి ఏంటి నాకు అర్థం కావటం లేదు అని శివన్నారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే సుమిత్ర కూడా పైనుండి కిందకి దిగి వస్తుంది. మామయ్య గారు, జ్యోత్స్న పెళ్లి చేసుకుందా? జ్యోత్స్న, ఏంటి అసలు ఇలా పెళ్లి చేసుకోవడం ఏంటి బయట? నీవు లవ్ చేసావని చెప్తే మేము పెళ్లి చేస్తాం కదా, నీ పెళ్ళి మేము కళ్ళారా చూడాలని అనుకున్నాం కదా అని సుమిత్ర అంటూ ఉంటుంది. మమ్మీ, సురేష్ని నేను అనుకోకుండా పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే మీకెవరికి చెప్పలేదు. సారీ మమ్మీ. మీరు కావాలి అనుకుంటే మాకు రిసెప్షన్ గ్రాండ్గా చెయ్యండి అని అనేసరికి మావయ్య గారు, చిన్నపిల్ల ఏదో తెలియక చేసింది, క్షమించి లోపలికి రానివ్వండి. అల్లుడు గారిని కూతురిని ఇద్దరిని కూడా నేనే హారతిచ్చి లోపలికి రాణిస్తాను మామయ్య గారు అని చెప్పడంతో అది కాదు సుమిత్ర అని దశరథ అంటూ ఉంటాడు. ప్లీజ్ అండి, ఈ ఒక్కసారికి నా మాట వినండి, నా కూతుర్ని బయటే నిలబెట్టకండి అని చెప్పి అంటూ ఉంటే సరే లోపలికి రా జ్యోత్స్న అని చెప్పేసరికి సుమిత్ర వాళ్ళిద్దరికీ కూడా హారతి ఇచ్చి లోపలికైతే రాణిస్తుంది. ఇంకా ఇద్దరు కూడా ఒక రూమ్లోకి అయితే వెళ్తారు జ్యోత్స్న సురేష్. అక్కడికి వెళ్ళిన తర్వాత జ్యోత్స్న సురేష్తో అంటూ ఉంటుంది, సురేష్, రేపటితో మన ప్లాన్ ముగుస్తుంది. ఎలాగో పెళ్లి చేసుకున్నట్టు నాటకం ఆడాం కాబట్టి నేను మా డాడీతో మాట్లాడి ఆస్తి మొత్తాన్ని కూడా నా పేరు మీదకి రాయించుకుంటాను. నా పేరు మీదకి రాయించుకున్న తర్వాత నేను నీకు డీలింగ్ ప్రకారం ఇస్తానన్న ఆ 2 కోట్ల రూపాయలు ఇచ్చేస్తాను. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పడంతో సరే జ్యోత్స్న, నువ్వు 2 కోట్లు ఇస్తానన్నావనే కదా నేను పెళ్లి కొడుకులాగా యాక్షన్ చేస్తున్నాను అని జ్యోత్స్నతో అంటూ ఉంటాడు సురేష్. అప్పుడే శివనారాయణ అటు నుండి వెళుతూ ఆ మాట అయితే వినేస్తాడు.
స్తాడు. వినడంతో ఒక్కసారిగా జ్యోత్స్న అని చెప్పేసి జ్యోత్స్నను బయటికి లాక్కుని వచ్చి చంప పగలగొడతాడు శివనారాయణ. పగలగొట్టి, ఏమైందండి, ఏమైంది మావయ్య గారు, ఎందుకలా జ్యోత్స్నను కొడుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అయితే ఎందుకు కొట్టడం ఏంటమ్మా, ఆస్తి కోసం జ్యోత్స్న పెళ్లి చేసుకున్నట్టుగా నాటకం ఆడుతుంది. పెళ్ళి అంటే అంత ఆటకాయితనంగా ఉందా? ఎవరినో తీసుకుని వచ్చి దండలు మార్చుకుంటే పెళ్ళి అయిపోతుందా? ఏ ఆస్తి కోసం పెళ్లి చేసుకోవాలని దశరథ వీలునామాలో రాశాడు కదా, అందుకనే ఈవిడ గారు పెళ్లి చేసుకున్నట్టుగా నాటకం ఆడుతున్నారు. ఇంత నాటకాలు ఆడుతున్న జ్యోత్స్నని నేను క్షమించలేను. నువ్వు ఇప్పుడే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో అని చెప్పేసి జ్యోత్స్నని అలాగే ఆ సురేష్ని ఇద్దరిని కూడా ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడు శివనారాయణ. మావయ్య గారు, నేను చెప్పేది వినండి, ఏదో చిన్న పిల్ల తెలియక చేసింది అని చెప్పేసి సుమిత్ర సపోర్ట్ చేస్తూ ఉంటుంది. నువ్వు ఏ విషయంలో అయినా జ్యోత్స్నకి సపోర్ట్ చేయమ్మా, నేను వింటాను. కానీ ఈ విషయంలో మాత్రం నేను ఎవరి మాట వినను. నా ఇంట్లో జ్యోత్స్న ఉండడానికి వీల్లేదు అని జ్యోత్స్నని బయటకు గెంటేస్తాడు శివనారాయణ. ఈ విధంగా ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నట్టుగా నాటకమాడుతూ శివనారాయణకి అడ్డంగా దొరికిపోతుంది జ్యోత్స్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.